హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేనైతే ఈ రోజు లాంగ్ డ్రైవ్ కార్స్ దగ్గరికి వచ్చేసాను. సో మరి లాంగ్ డ్రైవ్ కార్స్ దగ్గర అటాచ్ చేసుకునేటప్పుడు చాలా మంది హ్యాపీ కస్టమర్స్, 80 to 85% ఆఫ్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. అండ్ 15 to 20% మాత్రం అన్హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. ఈ అన్హ్యాపీ కస్టమర్స్ వాళ్ళు ఎందుకు అన్హ్యాపీగా ఉన్నారు, అన్హ్యాపీ కస్టమర్స్ గురించి కూడా నేను ఒకసారి మాట్లాడతాను. ఏమండి, మనం కార్ పెట్టేటప్పుడు మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే అది యూజ్ అవ్వదా? మనం డైలీ ఏదైనా ఒక వస్తువు వాడేటప్పుడు కొన్ని డేస్కి అది ఏమవుతుంది, కొంచెం తగ్గిపోతూ ఉంటుంది దాని యూజింగ్ అనేది. అలానే మన కార్స్ కూడా కానీ ఏ వెహికల్ అయినా సరే అంతే. సో మరి దాన్ని కూడా అది కొంచెం డ్యామేజ్ కానీ లేకపోతే సర్వీసెస్ ప్రాబ్లం కానీ ఎక్కువగా వస్తూ ఉంటుంది అని అంటారు. కాబట్టి సో అది కూడా మనం క్లారిటీ ఇచ్చేద్దాం మన అన్హ్యాపీ కస్టమర్స్కి. లాంగ్ డ్రైవ్ కార్స్లో మనకి మారుతి 800 నుంచి ఇన్నోవా వరకు వీళ్ళైతే కార్ని అటాచ్ చేసుకుంటున్నారు. కార్ని బట్టి ప్రైస్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ 2018 లోపు కనుక కార్స్ ఉందనుకోండి, 1 year అగ్రిమెంట్ ఉంటుంది. 2018 నుంచి 2019, 20, 21 వరకు కార్స్ ఉన్నాయనుకోండి, 3 years అగ్రిమెంట్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ 2023, 24 రీసెంట్ ఇయర్స్ అనుకోండి, 5 years వరకు మనం అటాచ్ చేసుకొని అగ్రిమెంట్ ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళ దగ్గర కూడా మనకి ఎలాంటి సెక్యూరిటీస్ ఇస్తారు అనేది మనకి కూడా డౌట్ ఉంటుంది. సో మనం అది కూడా చూద్దాము. అండ్ ఇంకోటి ఏంటంటే, అటాచ్మెంట్ చేసేటప్పుడు వీళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది ప్రతి ఒక్క కార్ ఓనర్కి కూడా ఈ డౌట్ ఉంటుంది. వాళ్ళకైతే ఖచ్చితంగా మనకి కార్ డాక్యుమెంట్స్ అనేది ఒరిజినల్ తీసుకురావాలి. అండ్ అలానే షోరూమ్ ట్రాక్ అనేది వీళ్ళకి 100% మనం సబ్మిట్ చేయాలి. అండ్ ఎన్ని ఈఎంఐస్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా ఒక పిక్చర్ చూపించాలి. ఏ ఇయర్లో మనం కార్ తీసుకున్నాం అనే డాక్యుమెంట్స్ అన్నీ కూడా, పొల్యూషన్ కానీ ఇన్సూరెన్స్ కానీ ప్రతిదీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళకి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా ప్రాసెస్ అటాచ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా పేమెంట్స్ అంటారా, మనకి మారుతి 800కి అయితే ఎలా ఉంటుంది, షిఫ్ట్కి అయితే ఎలా ఉంటుంది, i20కి ఎలా ఉంటుంది, అండ్ అలానే కియాకి ఎలా ఉంటుంది, ఇన్నోవాకి ఎలా ఉంటుంది అంటే కార్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది మనం డైరెక్ట్గా యాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా ఆఫీస్ దగ్గరికి వస్తే వాళ్ళు ప్రైజింగ్ అనేది కూడా మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లాంగ్ డ్రైవ్ కార్స్ సెల్ఫ్ డ్రైవ్ కార్ రెంటల్ కంపెనీలో అటాచ్మెంట్ గురించి తెలుసుకుందాం. నాతో పాటు ఫాలో అయిపోండి. హాయ్ సురేఖ. హాయ్. సో మనకైతే ప్లే స్టోర్లో అండ్ యాపిల్ స్టోర్లో మన యాప్ కూడా ఉంటుంది లాంగ్ డ్రైవ్ కార్స్. ఎవరైతే ఇంకా లాంగ్ డ్రైవ్ కార్స్ని ఇంకా యాప్లో డౌన్లోడ్ చేసుకోలేదో ముందు అర్జెంట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సో మనకి ఇక్కడ చాలా మంది వెహికల్స్ అటాచ్ చేయాలనుకుంటారు. అండ్ ఇప్పుడు రెడీగా కూడా మన హోమ్కి అటాచ్మెంట్ కూడా వచ్చేసింది. సో అసలు ఈ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అండ్ అటాచ్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సురేఖ? ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్సీ అది తీసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. ఒక ఆర్సీ ఒకటి ఇచ్చేస్తే సరిపోద్దా? జస్ట్ అసలు ఇవ్వడం కూడా కాదు, జస్ట్ కార్ కి మన ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా పర్లేదు, వేరే వాళ్ళు వచ్చినా పర్లేదు, లేకపోతే ఓనర్ దా కాదా అట్లా. సో ఇంకోటి వచ్చేసరికి వాళ్ళకి మొత్తం అగ్రిమెంట్ లో మనం ఏవైతే పాయింట్స్ ఉన్నాయో పిన్ టు పిన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం క్లారిటీగా అనేది చెప్తాం అనమాట. సో దానికి ప్రొసీడ్ అయితేనే ఓనర్ అనేది అగ్రిమెంట్ చేసుకుంటాం. ఓకే. సో అగ్రిమెంట్ లో పిన్ టు పిన్ ఏ ప్రాసెస్ ఉంటుంది? లైక్ బుకింగ్ ప్రాసెస్. ఓకే. సో కార్ బుకింగ్ ప్రైసెస్, మన కార్ ఓనర్ ప్రైస్. కార్ అంటే ఇప్పుడు కార్ ని అటాచ్ చేసాము అంటే ఎన్ని బుకింగ్స్ అనేది మీరు ఇవ్వగలుగుతారు? మనకి వన్స్ కస్టమర్ అనేది అది ప్రైస్ ఎంతైనా అవ్వచ్చు. 6 hours బుక్ చేసుకోవచ్చు, 12 hours, అది కస్టమర్ ఇష్టం. ఎంత పే చేసినా ఓనర్ కి అనేది ఏదైతే ఉంటుందో 60% అమౌంట్ అనేది ఓనర్ కి వస్తుంది. ప్లస్ కార్ వాషింగ్ అమౌంట్, కార్ వాషింగ్ అమౌంట్ కూడా 199 యాడ్ అవుతుంది. ఓ సూపర్. అండ్ కార్ సర్వీసెస్ గురించి? కార్ సర్వీసింగ్ వచ్చేసరికి మనకి ఎవ్రీ 10,000 kilometers కి అనేది కార్ సర్వీసింగ్ అనేది చేస్తాం. ఓకే. సో అది కూడా 25 days వెహికల్ ఆన్లైన్ లో ఉండాలి. సో 25 days ఆన్లైన్ లో ఉండాలి. 27 ఆన్లైన్ లో ఉంటే మినిమం 5 bookings అనేది వస్తుంది. అంటే ఇఫ్ ఇన్ కేస్ 2 bookings వెళ్ళింది వెహికల్, లేదంటే 3 bookings వెళ్ళింది, ఇంకా మొత్తానికి బుకింగ్స్ రాలేదు, రిమైనింగ్ 3 యాడ్ చేసి వాళ్ళకి 5 bookings అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు బేసిక్గా మనం లాంగ్ డ్రైవ్ కార్స్ ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే చిన్న చిన్న డ్యామేజెస్ జరుగుతాయి. అంటే మిర్రర్ డ్యామేజ్ కానివ్వచ్చు, లేకపోతే పెయింటింగ్ కానీ స్క్రాచెస్ కానీ జరుగుతూ ఉంటాయి. సో మరి అలాంటి డ్యామేజెస్ కి మీ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది? ఓనర్ కి అనేది హెల్ప్ఫుల్ గా మన గ్యారేజ్ లోనే మనకి డిఫరెంట్ 4 గ్యారేజెస్ అని ఉన్నాయి.
మన గ్యారేజ్ లో అనేది వెహికల్ పంపించేసి రిపేరింగ్స్ అనేవి క్లియర్ చేస్తాం. ఓ సూపర్. ఎనీ టైం అక్కడ వర్క్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ బిగ్ డ్యామేజెస్ జరిగితే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ 20,000 అబోవ్ ఏదైనా డ్యామేజ్ ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. ఓనర్ ఆధార్ లైసెన్స్ మీద ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసి, ఇఫ్ ఇన్ కేస్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినా కస్టమర్ క్లైమింగ్ ఛార్జెస్ పే చేసినా చేయకపోయినా కంపెనీ అనేది క్లైమింగ్ ఛార్జెస్ అనేది పే చేస్తారు. ఓకే. సో ఏదైనా ఇన్సూరెన్స్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు కార్ ఇన్సూరెన్స్ ఉంది, ఆ ఇన్సూరెన్స్ కోసం మీరు ఎలాగా? మనకి కార్ ఇన్సూరెన్స్ అనేది ఫుల్ ఇన్సూరెన్స్, జీరో డిప్ అనేది ఉండాలి, అది కంపల్సరీ. ఎందుకు జీరో డిపాజిట్ అంటే ఇఫ్ ఇన్ కేస్ మనకి మేజర్ ఇష్యూ అయినా సరే 80% వరకు క్లైమింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే హాఫ్ ఆఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సగం అవుతుంది, అమౌంట్ పెట్టుకోవాల్సి వస్తుంది, ఎంత ఇబ్బంది పడతారు ఓనర్. ఓకే. సో అందుకే ఓనర్ కి ఫ్లెక్సిబుల్ గానే ఫుల్ ఇన్సూరెన్స్ అనేది మనం ప్రిఫర్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నేను ఓనర్ని, నేను నా వెహికల్ తెచ్చి పెట్టాను, సో ఈ యాప్ గురించి నాకు ఏమైనా ట్రైనింగ్ అవైలబుల్ ఉంటుందా? ఉంటుంది, ఓనర్ యాప్ ఉంటుంది. ఓనర్ యాప్ ఎలా లాగిన్ అవ్వాలి, ఓనర్ యాప్ లో అసలు ఏమేమి ఉంటుంది, బుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కస్టమర్ వచ్చినప్పుడు ఎలా అప్లోడ్ చేయాలి అన్ని అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. సో నేను విన్నది ఏంటి అంటే 5,000 నుంచి 25,000 వరకు పెనాల్టీ కూడా ఉంటుంది అని చెప్పి వినడం జరిగింది. అసలు ఏ పర్పస్ లో మీరు పెనాల్టీ అనేది వేస్తారు? ఇప్పుడు యాజ్ ఏ కస్టమర్ వెహికల్ బుక్ చేసుకుంటారు, లైక్ కార్ నాట్ అవైలబుల్, ఓనర్ అనే వాళ్ళు ఎవరైనా కార్ నాట్ అవైలబుల్, కస్టమర్ వచ్చి ఇంటి దగ్గర ఉంటారు వెహికల్ పిక్ చేసుకోవడానికి, ఓనర్ అనే వాళ్ళు పిక్ ఇవ్వలేదు అంటే డెలివరీ ఇవ్వలేదు అనుకోండి, కస్టమర్ సఫర్ అవుతారు, ఆయన వేరే లొకేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో దీనికి గాను 1 time 2 times అనేది ఎక్స్క్యూజింగ్ ఉంటుంది, 3rd time నుండి పెనాల్టీ అనేది ఉంటుంది. ఓ, ఇఫ్ ఇన్ కేస్ ఓనర్ కనుక ఇవ్వకపోతే వెహికల్ ఇన్ టైం లో బుకింగ్ చేసే టైంకి. సూపర్. పేమెంట్ డేట్స్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు లైక్ ఒక పర్ మంత్ మాకు ఒక 15 బుకింగ్స్ ఇచ్చారు, ఆ 15 తాలూకా బుకింగ్స్ పేమెంట్ అనేది మీరు ఎప్పుడు జనరేట్ చేస్తారు? మంత్లీ పేమెంట్ అనేది ఉంటుంది మనకి. ఈ 30 days పేమెంట్ ఎన్ని బుకింగ్స్ అయితే వెళ్ళిందో ఆ పేమెంట్ అనేది నెక్స్ట్ మంత్ 15th to 20th కి పేమెంట్ అనేది రిసీవ్ అవుతుంది. ఓకే. ప్రతి ఎవ్రీ ఓనర్ కి కూడా. సూపర్. అండ్ మెయిన్ ఏంటంటే నా కార్ నేను అటాచ్ చేసుకోవాలి అన్నా, లేదు అంటే హోమ్ దగ్గర అటాచ్ చేసుకోవాలి అన్నా, మీ టర్మ్స్ ఏంటి, కార్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది? డీటెయిల్స్ అనేవి ఏమి ఉండవు మేడం. నార్మల్ గా ఓనర్స్ అడుగుతుంటారు ఒరిజినల్స్ ఏమైనా తీసుకురావాలా, ఒరిజినల్ అయితే ఫోన్ లో ఉన్నా పర్లేదు, అగ్రిమెంట్ చేసుకోవడానికి ఆర్సీ ఉంటే వెహికల్ కి సంబంధించి వెహికల్ ఫుల్ అదొకటి. జీరో డిపాజిట్ అనేది మెయిన్ మేడం, ఇన్సూరెన్స్ కి కంపల్సరీ ఉండాలి అది. ఓకే. సో ఇవన్నీ క్లియర్ గా ఉంటే సరిపోతుంది, మనం అటాచ్ చేసుకోవచ్చు. ఓనర్ కి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, పిన్ టు పిన్ అగ్రిమెంట్ లో ఏవైతే ఉంటాయో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకప్పుడు ఏంటి అంటే లాంగ్ డ్రైవ్ కార్స్ లో మన కార్ ని తీసుకొచ్చి ఇక్కడ మీ ప్లేస్ లో పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మా ఇంటి దగ్గర కార్ ని కూడా పెట్టుకునే ఆపర్చునిటీని మీరు ప్రొవైడ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ ఎలా? అది వచ్చేసరికి ఓనర్ కి, యాజ్ ఏ ఓనర్ కి కస్టమర్ కి ఇద్దరికి బెనిఫిట్. ఎందుకంటే కస్టమర్ బుకింగ్ లేనప్పుడు ఓనర్ యూజ్ చేసుకోవచ్చు, వెహికల్ మా దగ్గరే ఉందన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కస్టమర్ ఎవరైతే ఉన్నారో నియర్ బై 5 kilometers రేడియస్ లో తొందరగా వెహికల్ పిక్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అందువల్ల హోమ్ లొకేషన్ ప్రాసెస్ అనేది తీసుకోవచ్చు. సూపర్. థ్యాంక్ యూ సురేఖ, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో చూసారు కదా మనకి ఏంటంటే ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి అంటే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మన ఇంటి దగ్గర కార్ని మనమే అటాచ్ చేసుకుంటే కనుక మనం ఎవరికి బుకింగ్స్ లేని టైంలో మనం కూడా కార్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మన ఇంటికి నియర్ బై 5 kilometers లోపు ఎవరైనా సరే కస్టమర్ బుక్ చేసుకుంటే మన ఇంటి దగ్గరికి వచ్చి కార్ని కూడా పికప్ చేసుకునే ఆపర్చునిటీ అయితే చాలా బాగుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా కార్ని కనుక మనం అటాచ్ చేసుకోవాలి అనుకుంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఒరిజినల్ ఆర్సీ ఉండాలి, అండ్ అలానే మన ఆధార్ కార్డు ఉండాలి, అండ్ కార్ యొక్క షోరూమ్ ట్రాక్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా వీళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ కనుక ఉంటే మన కార్ని లాంగ్ డ్రైవ్ కార్స్ లో మనం అటాచ్ చేసుకోవచ్చు. హలో సార్. హలో. సో మొత్తానికి లాంగ్ డ్రైవ్ కార్స్ కి అడ్వకేట్ మీరు. ఎస్. చాలా మంది కస్టమర్స్ ఫస్ట్ కార్ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ముందు చాలా టెన్షన్ పడతారు. అవును కదా. సో మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది యాజ్ అడ్వకేట్ గా? ప్రాసెస్ అంటే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మన లీగల్ టీమ్ అక్కడికి వెళ్తాము. యాక్సిడెంట్ ఎక్కడైంది, ఏపీఎస్ లిమిట్స్లో అయింది అనేది మనము మన లీగల్ టీం ద్వారా మేము వెళ్ళిపోతాము. ఆ తర్వాత ఏమన్నా పోలీస్ స్టేషన్లో ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కానీ మనం మాట్లాడి అక్కడ ఏం జరుగుతున్నది అనేది మొత్తం ఓనర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో ఇప్పటి వరకు మీరు ఎలాంటి కేసెస్ని ఇక్కడ లాంగ్ డ్రైవ్ కార్స్లో చేశారు? అంటే అదే యాక్సిడెంట్ కావడము, కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇట్లాంటివి ఉన్నప్పుడు మేము వెళ్తుంటాం. ఓకే. సో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఉండేటప్పుడు ముందుగా టీమ్ ఏమైనా టర్మ్స్ ఏమైనా చెప్తారా? ఇఫ్ లేదు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఏమైనా జరిగేటప్పుడు పిఎస్లో ఏమైనా పట్టుకునేటప్పుడు మీ వైపు యాక్షన్ ఎలా ఉంటుంది? అంటే యాక్చువల్లీ మనకు డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగిన తర్వాత ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనము కస్టమర్కి వెహికల్ ఇచ్చే ముందు ఆల్రెడీ చెప్తాము, ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా ఉండాలనే మనము చెప్తాము. తర్వాత ఇన్ కేసు ఏమన్నా అయితే మేము ఆ పిఎస్ లిమిట్స్ ఏముంది అని కనుక్కొని
అక్కడికి వెళ్ళి మాట్లాడతాం. ఓకే. సో ఎక్కువగా ఏంటంటే ఇలాంటి కేసెస్ అయ్యేటప్పుడు ఎవరైతే కార్ ఓనర్స్ ఉంటారో సో ఆ ఓనర్స్ మీతో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతారు? అంటే లైక్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ చాలా కేసెస్ చూసే ఉంటుంటారు కదా, Yes. సో వాళ్ళ డౌట్స్ ఏంటి? డౌట్స్ ఏంటంటే యాక్సిడెంట్ తర్వాత మాకు ఏమైనా వెహికల్ ఎలా రిపేర్ చేపిస్తారు, ఇలాంటివి క్వశ్చన్స్ అడుగుతుంటాను. ఏమైనా పిఎస్లో వాళ్ళకు ఏమైనా ఇబ్బంది అవుతుందా అనేది, అట్లా వాళ్ళకు ఏమైనా ఇబ్బంది లేకుండా మేము మా లీగల్ టీం నుంచే చూసుకుంటాం. సో చూసారు కదా, సో మన అడ్వకేట్తో మాట్లాడిన తర్వాత కూడా మనకి కొన్ని ప్రాపర్ విషయాలు తెలిసాయి. సో ఎప్పుడైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్స్ జరిగే సిచ్యువేషన్ కనుక ఉన్నట్టయితే బోత్ సైడ్స్ కూడా ఎవరిది మిస్టేక్ ఉంది అనేది అక్కడ క్లియర్గా పరిశీలించి సో అది కూడా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ అయ్యేటప్పుడు కూడా కారు ఓనర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎవరిదైతే మిస్టేక్ ఉంటుందో ఆ మిస్టేక్ నుంచి ఇక్కడ రికవరీ చేస్తారు కాబట్టి సో ఓనర్ అనే పర్సన్ అయితే మాత్రం సేఫ్ జోన్లోనే ఉంటారు. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అంటే ఖచ్చితంగా అది ఏ పిఎస్ పరిధిలో వస్తుంది, అసలు ప్రాబ్లం ఏంటి అనేది చూసేసి అక్కడ కేసు నమోదు చేయడం కూడా జరుగుతుంది. 100% అయితే మనం లాంగ్ డ్రైవ్ కార్స్ని ట్రస్ట్ చేయొచ్చు. లాంగ్ డ్రైవ్ కార్స్లో అటాచ్ చేసుకోవాలి అంటే మన కార్ని కూడా వైజాగ్ ఇన్సిటీ అండ్ హైదరాబాద్ ఇన్సిటీలో మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో మీ కార్ని కనుక అటాచ్ చేసుకోవాలన్నా మీ ఇంటి దగ్గర కార్స్ అంటే మన ఇంటి దగ్గరే పెట్టుకొని హోమ్ సర్వీసెస్ ఇప్పుడు అటాచ్మెంట్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి మీరు ఈ డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి.